దాస్. యాంటోనీ, లియో అక్కడున్నాడా? లియో ఇక్కడ లేడు. వాడే కదా బార్డర్ క్రాస్ చేసి సరుకు తీసుకెళ్తానని చెప్పాడు. ఆ చెక్ పోస్ట్ దగ్గరే ఉండొచ్చు. ఎవరితోనో ఆడుకుంటూ ఉంటాడు. మాతోనే ఉంటూ ఎన్సీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గుంటనక్క ఎవరో లియో కనిపెట్టేశాడు. క్యాబే చెప్పలియో, ఎలాంటి సమస్యనే ఎందుకురా బండాపి మాట్లాడడం? వేల కిలోల సరుకుని దారిలో ఆపి జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టావు. ఎవరు మా పంచాయతీ పెట్టింది? వెళ్ళి డానియల్ అడుగు. వాడే ఏం చెప్పినా వెళ్ళి లియోన్ రమ్మను. నాకు సెటిల్ చేయాల్సింది చాలా ఉంది. వాడు ఇక్కడికి రాకపోతే సరుకు ఒక్కడు కూడా కలదని పెద్ద పోటుగడ్లా నన్నే బెదిరిస్తున్నాడు. అలాంటి వాడిని నువ్వు ఫ్రెండ్ అని నెత్తికెక్కించుకుంటున్నావు. ఎక్కడ రావాడు? ఏం సమస్య నీకు? వీడితో కలిసి పనిచేయడానికి ఏం నొప్పి నీకు? నాకు వాడేరా సమస్య. నిన్న నేనున్న చోట ఈరోజు వీడున్నాడు. ఇలాంటి నేను పని చేయలేను. కాదు, పని చేసి తీరాలంటే సరుకుని ఆపుతాను. నేనేంటో చూపిస్తాను. నన్నేం చేయమంటావు? వాడు నా దారికి అడ్డు రాకూడదంతే. వస్తే సరుకు డిస్పోజ్ అవ్వదు. కోరుకొని తెచ్చుకున్నాడు రా కదా. నాకు ఈ సరుకు తప్ప స్నేహితుడు తొక్క ఏది ముఖ్యం కాదు. నువ్వేం చెప్పినా చేస్తాను. కత్తి తీరా. ఇప్పుడు నువ్వు గన్ను ఎవరు తిప్పుతావో తెలుసు. మర్యాదగా గన్ను పడేసి వెనక్కిరా. హలో బ్రదర్ సినిమా చూసావేటి? ఇద్దరు నాగార్జునులు ఉంటారు, అదే కదా. అందులో ఒక చిన్న చేంజ్. అందులో ఇద్దరు అబ్బాయిలు, ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. లియో, రాత్రిలోగా ఈ 2000 కిలోల దత్తూరని బార్డర్ చెక్ పోస్ట్ దాటి తీసుకువెళ్ళడం అంత తేలిక కాదు. మన వాళ్ళని ఎక్కడ చూసినా పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ఇంత సరుకుని రాత్రిలోగా తరలించడం రిస్క్. ఏం చేద్దాం?